కదా అని చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఒక పరిధి దాటి రాజకీయ విమర్శలు అయితే ఓకే, కానీ ఒక పరిధి దాటి విమర్శలు చేయడం వల్ల ఇలానే జైలు పాలవుతారు. దీనికి ప్రత్యేక నిదర్శనం ఎవరు అంటే శ్రీరెడ్డి. మనందరికీ తెలుసు కదా, గతంలో శ్రీరెడ్డి లోకేష్ మీద, మరియు ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రి వంగాలపూడి అనిత మీద, మరియు చంద్రబాబు నాయుడు మీద, టీడీపీ పార్టీ మీద అనేక విమర్శలు అయితే చేస్తూ ఉండేది కదా శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి మీద రీసెంట్గా కర్నూలులో ఒక కేసు నమోదైంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఆమె టీడీపీ పార్టీ మీద వీళ్ళందరి మీద వ్యాఖ్యలు చేశారు కదా, ఆ యొక్క మాటలకి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అంటే మనం ఈ కేసులో మనకు తెలియాల్సింది ఏంటంటే గతంలో అధికారం ఉంది కదా అని చెప్పేసి అలా పడితే పరిధులు దాటి మాట్లాడటం, బూతులు మాట్లాడటం వల్ల ఇప్పుడు శ్రీరెడ్డి మీద కేసు నమోదైంది. ఆల్రెడీ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో కూడా శ్రీరెడ్డి పేరు అయితే ఉంది. అంటే ఆయన రెడ్ బుక్ అయితే రాసుకున్నాడు కదా, ఆ రెడ్ బుక్లో కూడా శ్రీరెడ్డి పేరు ఉంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు టీడీపీ పెద్దలకు తెలియకుండా అయితే కేసు అయితే నమోదు చేయరు కదా, ఆ యొక్క టార్గెట్లో భాగంగానే శ్రీరెడ్డి మీద కేసు అయితే నమోదైతే చేస్తున్నారు. ముఖ్యంగా అధికారం ఉందని చెప్పేసి పరిధులు దాటి మాట్లాడవచ్చు, రాజకీయ విమర్శలు అయితే చేయొచ్చు, కాకపోతే పరిధులు దాటి మాట్లాడటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి మనకి శ్రీరెడ్డి కేసులో తెలుస్తుంది.